వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయాల్లో పొత్తులు కుదుర్చుకోవటం ఒక విషయమైతే ఆ పొత్తును ఎన్నికల తర్వాత కూడా సమర్థవంతంగా కొనసాగిస్తూ ప్రజలకు ఫలితాలు అందించడం మరొక విషయం. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య కనిపిస్తున్న సమన్వయం చూస్తే గనక రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారితీస్తోంది. ఎన్నికల సమయంలో ఏర్పడిన కూటమి ఇప్పుడు పరిపాలనలోనూ అదే స్థాయి ఐక్యతను చూపిస్తోందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల విస్తరణ, కేవలం ఈ అంశాలపైన ఎక్కువగా ఇద్దరు నేతలు కూడా ఫోకస్ పెడుతున్నారు. దాంతోపాటు ఒకే దిశగా అడుగులేస్తున్నారన్న అభిప్రాయం కూడా జనాల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా పొత్తుల్లో ఉన్న కూటమి ప్రభుత్వాల్లో ఉన్న ఖచ్చితంగా అభిప్రాయ భేదాలుంటాయి. వాళ్ళు కూడా ఆధిపత్యాన్ని కోరుకుంటారు కాబట్టి ఆ పోటీలు కనిపించడం కూడా సహజమే. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, ఆయన అనుభవం కలిసి వచ్చి ఒక ప్రత్యేకమైన రాజకీయ సమీకరణంగా మారుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసి కూర్చొని తీసుకోవటం, ఏ పథకాన్ని అమలు చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ సంప్రదించడం, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అభిప్రాయం తీసుకోవటమే కూడా ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మరి ఈ సమన్వయానికి తాజా ఉదాహరణగా చూస్తే అరకు కాఫీ ప్రచారాన్ని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో పండే అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొద్దామన్న లక్ష్యంతోనే గతంలో చంద్రబాబు ప్రత్యేక చర్చలు చేపట్టారు. విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ప్రముఖ అతిథులకు అరకు కాఫీని బహుమతిగా అందిస్తూ దీన్ని ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. మరి దాని ప్రత్యేకతను ప్రపంచానికి కూడా చూపిస్తున్నారు. దీంతో అరకు కాఫీకి క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే గుర్తింపు లభించింది. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంగా అరకు కాఫీ ప్యాకెట్లను బహుమతిగా అందించడమే ప్రత్యేక విశేషం. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు ప్రముఖులకు అరకు కాఫీని పరిచయం చేయడం కోసం వాళ్ల ఉత్పత్తులను, మన రాష్ట్రం నుంచి తీసుకెళ్తున్న ప్రొడక్ట్ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు పవన్. అంటే ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, స్థానిక రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించే వ్యూహంగా కూడా చూపొచ్చు. ఇక చంద్రబాబు, పవన్ కలయిక ప్రస్తుతం రాష్ట్రానికి ఒక ప్రత్యేక బ్రాండ్గా మారుతోంది. ఓవైపు చంద్రబాబు పరిపాలన అనుభవంతో అభివృద్ధి ప్రణాళికలు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం కలిగి ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్తున్నారు. మరి పరస్పర అవగాహన, గౌరవం ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలను సాధించాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరి సమన్వయం అవసరం. ప్రస్తుతం ఏపీలో ఆ వాతావరణం సృష్టించడంలో వీళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఇక దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు రాష్ట్రంపై నమ్మకం కలిగించేందుకు కూడా ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. అయితే గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమం, స్థానిక ఉత్పత్తులు, పర్యాటక రంగం ఎన్ని అంశాలు కూడా ఈ ద్వయం ఒకే దిశగా అడుగులేస్తోంది. మరి అరకు కాఫీ వంటి ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా ఇప్పుడు ఏపీకి ఒక ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకొస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు, పవన్ సమన్వయం ఇవి రాజకీయ పొత్తుగానే కాదు, రాష్ట్ర పొత్తుగా కూడా మారుతోంది. మరి ఇదే ఐక్యత కనుక కొనసాగితే ఏపీని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశాలు మరింత పెరుగుతాయని మాత్రం చెప్పొచ్చు. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.